శని ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశించారో దాని ద్వారా యుద్ధ ప్రాతిపద్యము అంటే అనేక రకాల వార్లు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే వారు వల్ల ప్రముఖ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అంటే ఒక రాష్ట్ర రాజకీయంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తికి కూడా ప్రాణగండం ఏర్పడేటటువంటి అవకాశము దీనివల్ల సంభవిస్తూ ఉంటుంది. రాబోయే 3 నెలల్లో అకార్డింగ్ ఆస్ట్రాలజీ ప్రకారము అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపద్యాలు మొదలయ్యాయి. ఇప్పుడు కేవలం శ్రీకారం చుట్టారు యుద్ధానికి. ఇంకా దీని యొక్క వివాదాలు రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకోబోతున్నాయి. యుద్ధం జరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అందుకే ఈ యుద్ధ ప్రాతిపద్యము ఈ యొక్క అకార్డింగ్ ఆస్ట్రాలజీ ప్రకారం శని మార్పు వల్ల ఇలాంటి వివాదం జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీని యొక్క ప్రభావం ముఖ్యంగా మన డెమోక్రసీ మీద పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్ర రాజకీయ పరంగా చూసుకున్నా, ఈ ఆర్థిక వ్యవహార పరంగా చూసుకున్నా, లేదు అంటే ప్రజల యొక్క సమస్యల పరంగా చూసుకున్నా ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి చెడు అనేటటువంటిది ప్రబలిల్లేటటువంటి అంటే ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. యుద్ధ ప్రాతిపద్యం తప్పకుండా మొదలయ్యేటటువంటి సూచనలు మాత్రము రాబోయే 3 నెలల్లో చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ముఖ్యంగా జనాల మీద, యుద్ధాల మీద, రాష్ట్ర రాజకీయ నాయకుల మీద ప్రభావం ఎక్కువగా చూయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనితో ఈ యుద్ధ వాతావరణం మొదలైంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.